ఓం శ్రీ గురుభ్యో నమః. మీ అందరికీ ఒక చక్కటి విషయాన్ని షేర్ చేస్తాను. ఎందుకంటే నా దాకా వస్తున్నటువంటి విషయాలు నేను తప్పకుండా షేర్ చేస్తాను. చాలామంది సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా, రెండవది హెల్త్ పరంగా. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా ఆరోగ్యం కావాలి, ఆర్థికంగా ఫైనాన్షియల్గా మేము బాగుండాలి, మా కుటుంబాలని మేము ఉద్ధరించుకుంటే చాలు అని అడుగుతున్నారన్నట్టు. అయితే ఇక్కడ డెప్త్ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ క్లాస్కి పిహెచ్డి లెవెల్ క్లాస్కి ఎంత డిఫరెంట్ ఉంటుందండి, ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ క్లాస్లో ఎలా ఉంటుంది, అలాగే 10th తర్వాత ఎలా ఉంటుంది, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, పిహెచ్డి లెవెల్ క్లాస్ ఎలా ఉంటుంది. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళని తీసుకెళ్ళి పిహెచ్డిలో కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఈ దీన్ని సబ్జెక్టుతో పోలుస్తారో మరి ఎలా పోలుస్తారో నాకు తెలియదు, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. శక్తిపాతం అనేది చాలా పవర్ఫుల్ పిహెచ్డి లెవెల్ క్లాస్ ఇది. అలాంటి వాళ్ళకు సామాన్యులకి చెప్తే అర్థం కాకపోవచ్చు. సో అయినా ఇది తెలియకపోయినా ఈ దీక్ష పొంది సాధన చేసుకుంటూ ముందు పోవచ్చు, మీ సమస్యల్ని తీర్చుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే చాలామంది ఏమని చెప్తున్నారు, యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ క్లాసులు కానీ సబ్జెక్టు కానీ అట్రాక్షన్, మన మనీని ఎలా అట్రాక్షన్ చేయాలి, హెల్త్ని ఎలా అట్రాక్షన్ చేయాలి, సంథింగ్ కొన్ని పాయింట్స్, ఎఫర్మేషన్స్ ఎన్నో చెప్తున్నారు. అయితే ఇక్కడ కర్మల మీద కర్మలు చేస్తున్నారు అన్నట్టు. చూడండి, రమణ మహర్షి సిద్ధాంతం ఎలా ఉంది, సాక్షిగా ఉండు, అంతా ఆ శక్తే చూసుకుంటుంది, మౌనంగా ఉండండి, సాక్షిగా ఉండండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నాకు ఈ కోరిక కావాలి, మా ఇంట్లో మా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, పేరు ప్రతిష్టలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకి ఉద్యోగాలు కావాలి, పిల్లలు మళ్ళీ గొప్పగా ఎదగాలి. ఇదేనండి రొటీన్, ఇదే అన్నట్టు, ఇదే కోరుకుంటారు. వాస్తవం నేను కాదంటలేను, ఇప్పుడున్న సమాజానికి ఇదే కావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సాధన చేస్తే బాగుపడేది. నువ్వు లేనప్పుడు నీకు దేవుడు ఎక్కడిది, నువ్వు లేనప్పుడు నీకు ఉద్యోగం ఎక్కడిది, నువ్వు లేనప్పుడు నీకు డబ్బు ఎక్కడిది, ఆస్తి ఎక్కడిది, ఐశ్వర్యం ఎక్కడిది, ఇలాంటి విషయాలు అన్నట్టు. అయితే అట్రాక్షన్ చేసుకోవచ్చు, మనీని అట్రాక్షన్ చేసుకోవచ్చు అని చాలామంది చెప్తున్నారు. నిజమైన ఆత్మజ్ఞాని ఇవన్నీ అట్రాక్షన్ చేసుకుంటూ పోతే ఆత్మ సాధన కుంటు పడుతుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నిజంగా దేవుణ్ణి చూడాలి, దైవాన్ని చూడాలి అంటే, నీ లోపలున్న దైవాన్ని చూడాలి అంటే రూపం లేదు, బాహ్య గురువు నీకు రూపం అవుతున్నారు ఇక్కడ. అయితే ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అన్నట్టు. ముక్తి మోక్షము అంటే మీ యొక్క కోరికలు తీర్చుకుంటూ, మీ సమస్యలు తీర్చుకుంటూ, మీరు హెల్తీగా ఉంటూ, మీరు ఫైనాన్షియల్గా ఎదుగుతూ, మీరు ఏది కావాలంటే అది సాధించుకుంటూ, మీ బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ, మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే సమర్పణ భావన అనేది రాకుండా, సరెండర్ అనేది రాకుండా మనుషులకి చంచలం అన్నట్టు. ఇంకా అవుతుందో లేదో, పలానా గురువు దగ్గరికి వెళ్ళాము, ఈ పని అవుతుందో లేదో, పలానా టెంపుల్కి వెళ్ళాము, అవుతుందో లేదో. గురువు అంటే బ్రతుకున్నాడు కనుక గురువుని ఏదన్నా ఆ కోరిక తీరకపోయినా అడుగుతారు వచ్చి, ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా గురువులు. దైవాన్ని అడగండి, దైవాన్ని అడగండి. మనం భూమి పుట్టినప్పటి నుండి కావచ్చు, మీరు పుట్టినప్పటి నుండి కావచ్చు, దేవి దేవతలు ఉన్నారు, మనం వెళ్తున్నాము. కష్టాలు రాలేదా, సుఖాలు రాలేదా? కష్టాలు వస్తాయి, అట్ ద సేమ్ టైం సుఖాలు కూడా వస్తాయి. అలా అని మనం దేవుళ్ళని నిందించడానికి లేదు. కొంతమంది చూడండి, అష్ట కష్టాలు ఉన్నామనేసి ఆ కష్టాలన్నీ పోవడానికి అప్పులన్నీ చేసి, పండుగలు చేసి, దేవతలకు చేసి, నైవేద్యాలు పెట్టి, బలులు ఇచ్చేసి ఎన్నో చేస్తున్నారు. అయినా వాళ్ళకి కష్టం తప్పలేదా? అమ్మా మేము ఇన్ని చేసాము, లక్షల్లో ఖర్చు పెట్టాము, ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, అయినా మా యొక్క పరిస్థితులు మెరుగుపడట్లేదు అని చెప్తున్నారు అన్నట్టు. అందుకే కర్మల మీద కర్మలు చేసుకుంటూ పోయినా కొద్దీ కష్టాలే వస్తాయి. దైవాన్నైనా సరే, గురువునైనా సరే నువ్వు సమర్పణ భావనతో, శరణాగతితో
వేడుకొని సాక్షిగా ఉన్నట్లయితే మాత్రమే ఆ భగవంతుడు మీకు ఎప్పుడు ఏది కావాలో అది మీకు చేరుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. పోనీ నువ్వు మంచి కర్మలు చేస్తున్నావా? ఇతరులకు ఏమైనా మంచి చేసావా అంటే నీకు లేకపోయినా పెట్టమని నేను అడగట్లేదు. అలాంటి కర్మలు ఏమైనా చేస్తున్నారా? ఒక్కసారి మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మాకు మంచి జరగట్లేదు, ఎలా జరుగుతుంది మంచి? మీ ఆలోచనలన్నా మంచిగా ఉన్నాయా? మీ ఆలోచనలు క్షుద్రంగా ఉన్నాయి. మీ ఆలోచనలు, మీ మనస్సు, మీ మాటలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆచరణ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు మీకు నెగిటివే వస్తుంటాయి. ఉన్నదంతా ఒక్కటే శక్తి అనే విషయం తెలుసుకోవాలి. కర్మల మీద కర్మలు చేసుకుంటూ పోయినా కొద్దీ కష్టాలు అనేటివి తప్పవు. ఈరోజు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు, కానీ రాబోయే కాలంలో భవిష్యత్తు మొత్తం కూడా చాలా దరిద్రంగా ఉంటుందన్నట్టు. అందుకే ఒక మార్గాన్ని ఎంచుకొని దాని గుండా చక్కగా ప్రయాణం చేయాలి. మనం ముళ్ళబాటు వచ్చేసిందనేసి మనం ఈ దారి వద్దు నాకు అనేసి ఇంకో దారి ఇలా వెతుక్కుంటూ పోతే ఎలా ఉంటుంది చెప్పండి? అలా కాకుండా చక్కగా మార్గాన్ని ఎంచుకొని మీ సమస్యలు తీర్చుకుంటూ, ఆ సమస్యలు కూడా ఎలా పోవాలనేది కూడా నేను కొన్ని జూమ్ క్లాస్లో చెప్తున్నాను. మెడిటేషన్ మాత్రం ఫ్రీగా, మెడిటేషన్ మౌనం అంటే ఇంకా దాంట్లో ఎలాంటి మాటలు ఉండవు, ఎలాంటి క్వశ్చన్లు ఉండవు. అలాంటి జూమ్ క్లాస్ లింక్ కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను. జస్ట్ మౌనంగా కూర్చోవడం. ఫస్ట్ మౌనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కోరికలేనా? 24 అవర్స్లో ఒక 1 అవర్ మాట్లాడకుండా ఉండగలిగారా? ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కర్మ సిద్ధాంతం, మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మనం ఏది ఇస్తే అదే 1000 రెట్లు 10 రెట్లు తిరిగి వస్తుంది మనకి అనేది సిద్ధాంతం అందరికీ తెలిసిందే. అయినా మనం సమర్పణ భావనతో ఉన్నప్పుడు మాత్రము మీకు భగవంతుడు ఏది కావాలో అది తప్పకుండా వస్తుంది. ఈ విషయం పట్ల మీకు ఎరుకతో ఉండాలి. సాధకులు సంచలం కాకండి. అంత నెగిటివ్ అయిపోతున్నామమ్మా, మేము నెగిటివ్ అయిపోతున్నాం, పరిస్థితులు అలా ఉన్నాయని చెప్తున్నారు కనుక ధైర్యంగా ఉండండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ఇదే విషయం చెప్తున్నాను. మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉండండి. ఈ శరీరం ఉన్నదే అందుకు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అనే విషయంతో, ఎరుకతో సాధనలో ముందుకు వెళ్ళండి. జై గురుదేవ.